హాయ్ అండి. ముందుగా అందరికీ దసరా నవరాత్రుల శుభాకాంక్షలు. ఈ దసరా నవరాత్రుల్లో 4వ రోజు కాత్యాయని అలంకారం. ఈ అలంకారం రోజైతే మేము విజయవాడ టెంపుల్, తర్వాత బ్యారేజ్, తర్వాత పున్నమి ఘాట్లో ఈ ఇయర్ కొంచెం కొత్తగా అవన్నీ సెట్ చేశారు కదా, అవన్నీ చూసొద్దామనేసి అయితే వెళ్ళాము ఈవినింగ్ టైంలో. ఈ ఇయర్ అమ్మవారి టెంపుల్ కానీ ఆ ఏరియా మొత్తం కానీ చాలా అందంగా అలంకరించారు. ఫుల్ క్రౌడ్ అయితే ఉంటుంది. ఇక్కడ చూసారా, క్యూ లైన్ అయితే కింద విఘ్నేశ్వర్ టెంపుల్ నుంచి పై వరకు ఫుల్ క్రౌడ్ అయితే ఉంది. దాదాపు 4 to 5 hours పడుతుందంట దర్శనానికి అయితే. ఇది వచ్చేసి ఎంట్రన్స్ లోపలికి, అదే పున్నమి ఘాట్లో ఈ సెటప్ అంతా సెట్ చేసేసారు. మేమైతే లోపలికి వెళ్ళేసి ఇంకా ఏమేమి ఉన్నాయి ఏంటి అనేసి చూసేసి మా పిల్లలకి సరదాగా చూపించుకొని తీసుకొద్దామని ఈవినింగ్ టైంలో అయితే వెళ్ళాము. ఇది వచ్చేసి ఎంట్రన్స్లో. ఇంకోటి మా పిల్లలు, నేను. అక్కడ నుంచి లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ లోపల ఒకటి సెట్ అయితే మనిషిలో ఉంటారు కదా శివుడు, అలాగా ఒకటి కేదార్నాథ్, అమర్నాథ్ అక్కడ ఉన్న సెటప్ ఒకటి. ఇంకొకటి ఏమో ఇది వచ్చేసి అమ్మవారు, సేమ్ విజయవాడ దుర్గమ్మ అమ్మవారిని. ఇంకా దీనికి ఇంకో పక్కన వచ్చేసేసి 12 జ్యోతిర్లింగాలు ఇవైతే చేశారు. మేమైతే లోపలికి వెళ్ళలేదు, క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి. జస్ట్ దూరం నుంచి చూసేసి బయటకు వచ్చాక ఇంక ఇలా అయితే ఉన్నాయి. ఇట్లా జోకర్స్, తర్వాత యానిమల్స్ గెటప్స్ వేసుకొని, అంతా మనుషులే, జస్ట్ పిల్లలకి ఎంటర్టైన్మెంట్ కోసం ఇవన్నీ అయితే సెటప్ చేశారు. అక్కడ నుంచి ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత అంటే మ్యాక్సిమం ఇదంతా చూడడానికి 3-4 hours టైం పడుతుంది కాబట్టి లోపలే ఫుడ్ స్టాల్స్ కూడా అరేంజ్ చేశారు. ఇంకా ఫుడ్ స్టాల్స్లో అన్నీ ఉన్నాయన్నమాట. స్పెషల్ అంటే కాఫీ కేవ్స్, డైరీ ప్రోడక్ట్స్, తర్వాత ఫాస్ట్ ఫుడ్స్, ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఉన్నాయి. ఇంకా అలాగా మా పిల్లలకి అయితే కొంచెం వాళ్ళకి నచ్చినవి తీయించేసేసి ఇంకా వాళ్ళు తింటూ ఉంటే ఇంకా నేనే ఇక్కడ ఉన్న సెటప్ మొత్తాన్ని సరే చూపిద్దాము అందరికీ, దగ్గరలో ఉన్న వాళ్ళు అందరూ విజిట్ అవి చూస్తారనేసి తీస్తున్నాను. ఇంకా ఇక్కడికి వచ్చేసి లైవ్ మ్యూజిక్ ఒకటి కండక్ట్ చేస్తున్నారంటే ఇవి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అనమాట. ఒకసారి అంటే దాండియా ప్రోగ్రాము, ఈవెంట్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ నుంచి. ఇంకొక రోజేమో మ్యూజికల్ నైట్, ఇంకొక రోజేమో క్లాసికల్ డ్యాన్స్, ఇంకొక రోజేమో సింగర్స్ని పిలిపించి అక్కడ ప్రోగ్రాము. ఇలా డే రోజుకొకటి అయితే కండక్ట్ చేస్తున్నారు. వచ్చిన వాళ్ళంతా కొంచెం సేపు అవి అమ్మవారిని అలా చూసేసి వచ్చిన తర్వాత లాస్ట్లో అయితే ఇక్కడ కూర్చొని కొంచెం ఈ ఈవెంట్స్ కూడా చూసి ఎంజాయ్ చేసి వాళ్ళకు కూడా ఒక మంచి ఎంకరేజ్మెంట్ ఇచ్చేసి వస్తున్నారు. మేము వెళ్ళిన టైంకి అయితే క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది. మేము క్యూ లైన్లో దాదాపు 1/2 hour ఉన్నాము. 3 lines ఉంది. ఇంకోండి ఇలా వేషాలు వేసుకున్న వాళ్ళందరూ ఉన్నారన్నమాట. పిల్లలకి కొంచెం ఫన్నీగా ఉంది. దీంట్లో ఇంత ప్లేస్లో ఇంత వేల మంది జనం వస్తున్న ఈ సిచ్యువేషన్లో కూడా అందరికీ తీర్థప్రసాదాలు అనేది అరేంజ్ చేయడం అనేది ఈ ఇయర్ ఇక్కడ చేయడం చాలా గొప్పగా అనిపించింది. వేల మంది భక్తులు వస్తున్న వీళ్ళందరికీ కూడా ప్రసాదం అయితే అందించడం చేశారు. ఇంత చేయడం అనేది చాలా గొప్పగా అనిపించింది. ఈ సంవత్సరం దేవస్థాన యాజమాన్యము ఇంతమందికి ఇన్ని అరేంజ్మెంట్స్ చేసి భక్తులకి ఏ ఇబ్బంది కలగకుండా చేశారు. దీనికి ముందుగా వారికి ధన్యవాదాలు. ఇలాగే ఎవ్రీ ఇయర్ ఇంకా మంచిగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా దుర్గమ్మని అయితే కోరుకుంటున్నాను. చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే దగ్గరలో మ్యాక్సిమం వెళ్ళి చూడండి. అంతా అయితే చాలా బాగుంది. మేము 10 వరకు చూసి మంచిగా ఎంజాయ్ చేసి వచ్చాం. ఓకే, మరి బాయ్.